పక్క గల్లీలో ఒక అబ్బాయి ఉంటాడక్క గౌతమ్ అని. ఇది 3½ ఇయర్స్ నుంచి లవ్ చేస్తుంది. ఏమైందే? నడు. ఇప్పటి నుంచైనా చూపులు కాదు మాట్లాడు. ఎక్కడికోయ్? చిన్న వర్క్ ఉంది, చూసుకుని వెళ్తా. దీపక్ లేడా? రూమ్ లో ఉన్నారు. ఆఫీస్ నుండి వస్తున్నావా? ఏమైంది అంత డిసప్పాయింటెడ్ గా ఏం మాట్లాడుతున్నా? లేదు, చెప్పు, ఏం కాదు. నిజంగా ఏం లేదు. వర్క్ స్ట్రెస్ అనుకుంటా. ప్రమోషన్ గురించి అడుగుతా అన్నావు, అడిగావా? చెప్పనన్నారా? ఇచ్చారు. మరి ఇంకెందుకు అలా మూడిగా ఉన్నావు? ప్రమోషన్ వచ్చాక ఎవరైనా ఇలా ఉంటారా? అంటే అది మూడిగా ఉంది చాలు, కానీ పార్టీ చేసుకుందాం నీకు ప్రమోషన్ వచ్చినందుకు. మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పు, అందరు కలిసి రేపు ఈవినింగ్ మా రూమ్ కి రండి, సరేనా? ఓకే, మేము మళ్ళీ దీపక్ కూడా చెప్తాం. ఓకే. ఓకే, బాయ్. అంశు, మీదున్నా. ఎవరే కాల్లో? దీపు. దీపక్. రేపు గౌతమ్ దీపక్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి ఇన్వైట్ చేశాను. దీపక్ కూడా చెప్పు, వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పమని. విన్నాళ్లే గాని ఇప్పుడేం పార్టీ? గౌతమ్ కి ప్రమోషన్ వచ్చిందంట. అయితే వాళ్ళు పార్టీ ఇయ్యాలి కదా వే. వర్క్ స్ట్రెస్ అనుకుంటా, సార్ మూడ్ ఆఫ్ లో ఉన్నారు. అయినా అందరం కలుసుకోవడానికి అకేషన్ ఉండాలి, కానీ పార్టీ ఎవరిస్తే ఏంటి? అబ్బో, మస్తు చెప్పినవుతి. మరి మీ రూమ్ కి బాయ్స్ వస్తే మీ ఓనర్ ఏమనుకోరా? అంత ఎక్స్పెక్ట్ చెయ్యకు, సేమ్ కాలనీయే కదా, ఏమనుకోరు. అయినా మా ఓనర్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీ, అంతే చెప్తాం మేం. సరే మరి, గౌతమ్ గారు వచ్చిండు, బాయ్. సరే మరి, అరేంజ్మెంట్స్ అన్ని చూసుకోవాలి. బాయ్ బాయ్. అయితే నువ్వే కంగ్రాట్స్ చెప్పి నువ్వే పార్టీ ఇస్తా అన్నవానే? లేదే, ఓన్లీ పార్టీ ఇస్తానే చెప్పాను. మరి నీకు కంగ్రాట్స్ చెప్పాలన్న తెలివి కూడా లేదానే ఎడ్డిదానా? కంగ్రాట్స్ తో పాటు ఇంకేమైనా చెప్తాం అనుకుంటున్నావా? కొంపదీసి ప్రపోజ్ చేస్తావా? మళ్ళీ ఎప్పుడే లేదురా ఆఫీస్ కి? 3 days తర్వాత వస్తా అని చెప్పాను రా. రేపు వాళ్ళతోనే ఉన్నా, మిగతా టైం అంతా మనమే ఉంటాం కదరా. చాలా బాగుంది.
అయిపోయింది, వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారో కనుక్కో. వస్తున్నామన్నారు, వచ్చేసారు. పాప వాళ్ళు ఐషు వాళ్ళ కూతురు. ఆ? కాదు, ఓనర్ వాళ్ళ కూతురు. తిందామా? తిన్నాం. ఎట్లుందండి? కప్పులు ఎవరి డిజైన్ కొత్తగా ఉంది. అవి ఐషువి, ఎవరిని ముట్టుకొని వాళ్ళ పార్ట్నర్ కోసం దాచిపెట్టుకుంది. ఇద్దరు కలిసి తాగుతారంట అందులో. ఓహో, ఎందుకు, నువ్వు తాగుదాం అనుకుంటున్నావా? చెప్పు, దానికి చెప్తా. ఏమైందే? మీ గౌతమ్కి టీ కావాలంట, అది కూడా ఆ కప్పులో. స్టోరీ తెలుసా, కలాలే రావుతాం. వద్దులే. సరేరా ఇక మేము వెళ్తాం. నేను కూడా. ఉండొచ్చు కదా కాసేపు, ప్లీజ్. పార్టీ అనేదిగా, వచ్చినాం, తిన్నాం, పోతాం. నాకు నిద్ర వస్తుంది. ఏంది మీ వాళ్ళు ఇంత వైల్డ్గా ఉన్నారు? అంతే, అది జంగ్లీగాలు. తర్వాత ఇంటికి వస్తావు కదా, తమ్ములతో నేను ఎత్తి వాళ్ళకూడదు. పదరా పోదాం. ఏంటి దీపు మీ వాళ్ళు? ఒకరిని చూస్తేనే భయం అవుతుంది. ఒకడేమో మాటలతోనే భయపెడతాడు, ఇంకొకడేమో మాటే ముత్యం, చాలా తక్కువ మాట్లాడతాడు. అసలు ఎలా ఉంటున్నావు వీళ్ళతో? అలవాటు అయిపోయింది. మీ ఓడు మీదున్నాడు, పోయే మాటల్లో ఉన్న ముత్యాలు ఏరుకోపో. సరే, మీరిద్దరు మాట్లాడుకోండి. ఏమైంది, ఇక్కడవే ఉన్నా? అంశు, ఏమైంది? మన ఇంట్లో మాత్రమే కరెంట్ పోయింది. ఏమోనే, నేను దీపు వెళ్ళి చూసి వస్తాం. ఓకే. వేరే స్టార్టప్ కంపెనీలో చేస్తున్నాను కదా, జాబ్ రోల్ ఏంటి? అది మా ఫ్రెండ్ది, తనకి హెల్ప్ చేసినట్టు ఉంటుందని చేస్తున్నా. తను కూడా ఫ్రెండే కదా అని ఎక్కువ వర్క్ ప్రెషర్ చేయడు. వర్క్స్ ఏమైనా ఉన్నా మేనేజ్ చేసుకుంటాడు. అండ్ అడిగినప్పుడు లీవ్ ఇస్తాడు. ఓ నైస్. మరి ఆకాంక్ష? తను విఎఫ్ఎక్స్ సూపర్వైజర్. సినిమాలంటే పిచ్చి, అందుకే అది చూస్ చేసుకో. నువ్వు ఒకటి గమనించావా? మీ ఫ్రెండ్స్ లేకుండా, మా ఫ్రెండ్స్ లేకుండా ఇంతసేపు మాట్లాడుకోవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు, దీపక్ తప్ప. దీపక్ కూడా ఇప్పుడే వచ్చేలా లేదు. నేను నీకు ఒకటి చెప్పాలి. నేను కూడా నీకోటి చెప్పాలి. ఫస్ట్ నేను చెప్తా. నువ్వే చెప్పు. నేను నువ్వు అరే గౌతమ్, దారా, మళ్ళీ గేట్ క్లోజ్ చేస్తారు. బెంగళూరు వెళ్తున్న ఇష్యూ, ప్రమోషన్ అక్కడికి వెళ్తేనే ఇస్తానని చెప్పారు. అదే నీకు చెప్పాలనుకున్న మాట. ఎప్పుడు వెళ్తున్నావు?
డే ఆఫ్టర్ టుమారో మార్నింగ్ 6 o'clock. దీపు నీకు తెలుసా ఈ విషయం? అంటే వాడే చెప్తున్నాడు, మమ్మల్ని చెప్పొద్దు అన్నాడు. అందుకే నేను కూడా ఏం చెప్పలే. ఏమైనా ఏం మాట్లాడతలేవు. ప్రమోషన్ అనేది ఒక హ్యాపీ న్యూస్, కానీ ఇప్పుడు నువ్వు చెప్పేది షాకింగ్ న్యూస్. దానికి కొంచెం టైం పడుతుంది. బాయ్ ఐషు, రేపు ఆఫ్టర్నూన్ కలుద్దాం, కాల్ చేస్తా. అంత మంచిగా ఉంది, ప్రపోజ్ చేద్దామన్న టైంలో ఇలా జరిగిందంటే. ఎందుకే కాల్ లిఫ్ట్ చేయట్లేదు? చేయొచ్చు కదా. గుర్తులేవే, గౌతమ్కి నా మీద లవ్ కాదు కదా, ఇలాంటి ఫీలింగ్స్ లేవు. అట్లా అంటావేందే? ప్రపోజ్ చేద్దాం అనుకున్నావు కదా, నిన్న కాలేదు, ఈ రోజు అయినా చెయ్యి. చెప్పి ఏం చేయాలి? వాడు నో చెప్పి రిజెక్ట్ చేస్తే వినాలా? అయినా లవ్ ని రిజెక్ట్ చేస్తే తట్టుకునే గట్స్ అబ్బాయిలకు ఉన్నంత అమ్మాయిలకు ఉండవే. అలా అనుకొని ప్రపోజ్ చేయకుండా నీ లవ్ని ఇలానే దాచిపెట్టుకొని ఉంటావా? ఇప్పుడు ఇలానే అంటావు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పేవాడేమో అని బాధపడుతూ. ఇలాంటి సిచ్యువేషన్ నీకు రావద్దు అని ముందే చెప్తున్నా. ప్రపోజ్ చేయి. ఏమి ఐశ్వర్య ఏం చేస్తుంది? అది రెడీ అవుతుంది దీపు. గౌతమ్ మెసేజ్ చేస్తాడంట, వెళ్ళి కలువు. అయినా నీ లవ్ని రిజెక్ట్ చేస్తాడని నీలో నువ్వెలా అనుకుంటావు? గౌతమ్ ఈ 4 monthsలో నాతో కనీసం 10 సార్లు కూడా మాట్లాడలేడు. నీతో ఎన్నిసార్లు మాట్లాడిండో లెక్కే లేదు. నీతో ఆ వైబ్ లేదే అలా ఉంటాడా? నా మాటను వెళ్ళి మాట్లాడాక నార్మల్ అయ్యాక ప్రపోజ్. అసలు ఇది చెప్తుందా చెప్పదా? నాకు మాత్రం డౌటే. టాసెస్ చూద్దాం. హెడ్స్ పడితే చెప్తుంది, టైల్స్ పడితే చెప్పదు. బెంగళూరు రా ప్రమోషన్, ఇక్కడ కాదు. ఇట్స్ టైమ్ టు సే బై టు ఆల్ అండ్ గుడ్ బై టు హర్. మాతో అంటే కాల్స్ కలుస్తాం, మరి తనని మిస్ అవ్వారా? అవుతాం రా, కానీ ఏం చేస్తాం? ఒకప్పుడు లెక్క కాదు కదరా, ఇప్పుడు అమ్మాయి క్లోజ్ అయింది కదా, లవ్ చేస్తున్నట్టు చెప్పు. చెప్తే లవ్ చేస్తారా రా? లైట్ వదిలేసే.
అక్కడికి వెళ్ళే లోపు ఆలోచించుకొని డిసిజన్ తీసుకోరా. ఏం డిసైడ్ అయినోరా? మాట్లాడి వస్తా అంటే. పోయి ప్రపోజ్ అయ్యి. ఏమోరా, నువ్వు వెళ్ళిపోతా అని చెప్పాక కూడా ఆమె దగ్గర నుంచి ఏం రియాక్షన్ లేదు. సో నీ ప్రపోజ్ చేసినా సేమ్, కాకపోతే రియాక్షన్ రిజెక్షన్ లాగా వస్తుంది. రిజెక్ట్ చేస్తే చేసింది, కనీసం నీ లవ్ ని చెప్పినట్టయినా ఉంటది కదా. అప్పుడు నీకు రిజెక్ట్ చేసిన బాధ కంటే ప్రపోజ్ చేసిన హ్యాపీనెస్ ఎక్కువ ఉంటది మామ. మామ మాట్లాడినావారా మీ అశ్వతో? పోయి ఫస్ట్ టైం ఈ ఆటోలో చూసింది చి. హాయ్. బాయ్ చెప్పడానికి కలిసి హాయ్ చెప్తున్నాడు. హాయ్. బెంగళూరు వెళ్తున్నా ఇష్యూ, ప్రమోషన్ అక్కడే. నైట్ చెప్పావుగా ఒకటి చెప్పాలని. నువ్వు కూడా నైట్ ఏదో చెప్తాను. గుర్తులేదు, మర్చిపోయాను. గుర్తొచ్చినప్పుడు చెప్తా. తిన్నావా? అందుకే నాకు కలుద్దామన్నా. నా ఫుడ్ చాలా బాగుండే ఇష్యూ, ఎస్పెషల్లీ చికెన్ అండ్ రసం. ఆవసం తెలుసా? నువ్వే కదా చేసింది. మా ఇంటికి వచ్చేస్తావు అదే వంట? ఆహా, ఒక్కరోజు కాదు, ఎప్పటికీ. ఎలా చెప్పాలి? ఐ లవ్ యూ యశు. ఇదేదో మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కాదు, చాలా ముందు నుంచి. నేను ఫస్ట్ టైం వర్షం నా ముందున్నప్పుడు చూసాను ఐషు. చూడగానే లవ్ పుట్టేసింది. ఆ తర్వాత నీతో చాలాసార్లు మాట్లాడదామని ట్రై చేసిన, కానీ కుదరలేదు. ఒకరోజు అయితే ఏదైతే అయిందని మాట్లాడదాం అనుకొని బయటకు వచ్చిన, చాలా ఫాస్ట్గా. కానీ నువ్వు ఆ రోజు మీ ఫ్రెండ్తో వచ్చావు, అందుకే అంతే ఫాస్ట్గా వెనక్కి వెళ్ళిపోయాను. నీతో మాట్లాడుకున్నా కానీ కనీసం నేను చూసినట్టు ఉంటాయని బయటకు వచ్చి. బాల్కనీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా నువ్వు వెళ్తే నేను చూస్తే ఎక్కడైనా చూస్తావో అని, ఒకవేళ చూస్తే ఏమనుకుంటావో అని నువ్వు మా ఇల్లు డాటాకే చూస్తుండే.
ఇన్ని రోజులు చెప్పకుండా ఉండటానికి ఈరోజు చెప్పడానికి రీజన్ ఒకటే. మళ్ళీ నేను కలుస్తానో లేదో తెలియదు. ఒకవేళ కలిస్తే లవర్గానే కలవాలనుకుంటున్నాను. ఆ చూపికి అర్థం ఏంటో అర్థం అవట్లేదు యశు. నీకు చెప్తా అన్నది ఇప్పుడు గుర్తొచ్చింది, కానీ ఇప్పుడు అది చెప్తే నువ్వేమనుకుంటావు అని నువ్వు చెప్పిన దానికి నా ఆన్సర్ చెప్తా విను. నాకు కూడా నువ్వంటే ఇష్టం. మరి నాకు చెప్పాలనుకున్నా ఏంటి? కదా నేను ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ నువ్వే చెప్పావు. అబ్బో, నువ్వు చెప్పినట్టే నిన్నట్టే ఇక. చెప్పాను కదా. ఎక్కడికి వెళ్తున్నాం? ఐస్ క్రీమ్ తింటావా యశు? ఇప్పటికే నీ మాటల వల్ల కూల్ అయిపోయా. నువ్వు ఇంకా మెల్చి ఫస్ట్ మా రూమ్కి వెళ్దాం, ఆ తర్వాత బయట. ఇప్పుడు ఈ రెండు కేసు కానీ ఫాస్ట్గా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ ఛాన్స్ రాదు, తొందరగా ముద్దు పెట్టు. తప్పడా? తప్పదు, నేను నీకు ఇచ్చాను కదా, నువ్వు కూడా నాకు ఇవ్వు. మాట్లాడడానికి 3.5 సంవత్సరాలు లాగ్ చేశాం. మళ్ళీ కలవడానికి కూడా అదే కంటిన్యూ చేస్తామనుకున్నాడేమో ఆ దేవుడు. అందుకే మమ్మల్ని తొందరగా కలిపేశాడు.